గతం వర్తమానానికి చరిత్ర, వర్తమానం భవిష్యత్తుకు చరిత్ర. ఆ చరిత్రలో ఎత్తుపల్లాలు, హీనదశలు, స్వర్ణయుగాలు అన్నీ ఉంటాయి. అలాంటి చరిత్రే ఈ బంజారాల చరిత్ర. వలస వచ్చారు రాజస్థాన్ నుండి. వారు జీవనం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్తూ అలా వారు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. రాజస్థాన్లో కొంతమంది లంబాడాలు ఝూర్ మోతీ అంటే వెండి మరియు బంగారం వ్యాపారాలు చేసేవారు. కొంతమంది లంబాడాలు సైన్యంలో పనిచేస్తూ రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకొని ఆ సైన్యానికే సైన్యాధిపతులుగా పనిచేశారు. అలా పనిచేసిన వారిలో పృథ్వీ అజ్మీర్లో జన్మించారు. అనతి కాలంలోనే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన పృథ్వీరాజ్ కీర్తి నేటికి అలానే ఉంది. 12వ శతాబ్దంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన రెండవ చివరి హిందూ చక్రవర్తి లంబాడా జాతిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సేవాలాల్ మహారాజ్ గురించి. సేవాలాల్ మహారాజ్ అనంతపూర్ జిల్లా రామ్జీనాయక్ తాండాలో 1739 ఫిబ్రవరి 15న పుట్టారు. ఆయన తండ్రి భీమానాయక్, తల్లి ధర్మణీబాయి. బాల్యం నుండి సేవాగుణంతో పెరిగిన సేవాలాల్ లంబాడాలను ఒక్కతాటిపైకి తెచ్చి వారికి స్థిర నివాసం ఏర్పరిచి వాటికి తాండా అని పేరు పెట్టారు. వైద్యం, మౌలిక వసతుల కోసం సేవాలాల్ లంబాడాల తరపున పోరాడాడు. అందుకే నేటికి లంబాడాలు సేవాలాల్ను దైవంగా పూజిస్తారు. ఇక్కడ మనం లంబాడా జాతిలో పుట్టిన మరో కర్మయోగి గురించి తెలుసుకోవాలి. అతడే హాతీరామ్ బావాజీ, అందరూ ముద్దుగా పిలిచే హాతీరామ్ మహారాజ్. హాతీరామ్ మహారాజ్ సాక్షాత్తు శ్రీనివాసునితోనే పాచికలు ఆడి అతన్ని ఓడించి అతని తిరుమలలోనే తనకు ఓ ఆలయాన్ని నిర్మించుకొని పూజింపబడుతున్నారు. వారు లంబాడా జాతికి చెందినవారు. అలాగే లంబాడాలకు నైజాం కాలంలో కూడా మంచి గుర్తింపు లభించింది. నైజాం కాలంలో బంజారాలు నేటి బంజారా హిల్స్లో నివసించేవారు. అక్కడ బంజారాలు నివసించినందుననే ఆ నగరానికి బంజారా హిల్స్ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అక్కడి నుండి వారు వలస వెళ్ళిపోవడంతో బంజారా హిల్స్లో వారు ఇప్పుడు ఎక్కడా కనిపించరు. అలాగే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గోల్కొండ కోటలో అనేక దర్వాజాలు ఉన్నాయి. దానిలో బంజారా దర్వాజా కూడా ఉంది. అది నేటికీ ఉంది. ఈ చరిత్రను కాస్త పక్కన పెడదాం. ఇప్పుడు వారి జీవన విధానం ఎలా ఉంటుంది, వారి సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చెమటని లెక్క చేయని మనుషులు. పశు సంపదే వారికి కొండంత అండ. ఎవరు ఎంత ధనవంతులు అనేది వారి దగ్గరున్న పశు సంపదను బట్టి నిర్ణయిస్తారు. ప్రకృతిని దైవంగా భావిస్తారు. ప్రపంచీకరణకు కొంత దూరంలో సామూహిక జీవనం, నాగరికతకు కాస్త దగ్గరగా నికల్మషమైన జీవితం. పశువుల అరుపులతో, ప్రకృతి అందాలతో వారికి వేకువజాము వస్తుంది. ఎంతో విశిష్టత సొంతం చేసుకున్న ఈ లంబాడా జీవన విధానం ఎవరికైనా కొంత ఆసక్తిని కలిగిస్తుంది. లంబాడీల అస్తిత్వం ఏమిటి, చరిత్ర ఏమిటి, ప్రస్తుత పరిస్థితులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే కొన్ని వందల ఏండ్లు వెనక్కి వెళ్ళాలి. లంబాడీలు మన దేశవ్యాప్తంగా ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఉండే లంబాడీలు మనకు కనిపించే లంబాడీలకు కొంత భిన్నంగా ఉంటారు. వారి భాష, ఆచార్య విహారాలు, వారి సాంప్రదాయం, కట్టు బొట్టు అన్నింటిలో కొంత తేడా ఉంటుంది. తెలంగాణలో లంబాడీలది 300 సంవత్సరాల నాటి అనుబంధం. ఇక్కడ వీళ్ళని కైతీ లంబాడి అని, కొప్పు లంబాడి అని, జుట్టు లంబాడి అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. వారి భాష హిందీ పదాలతో ఎక్కువగా కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా చూస్తే లంబాడీలు ఎక్కువగా రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఎక్కువగా ఉంటారు. మన తెలంగాణలో అయితే ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. రాష్ట్రం ఏదైనా, జిల్లా ఏదైనా వారు జీవించేది అడవిలోనే. తాండాలను వాగు సమీపంలో, నీళ్ల సరస్సు సమీపంలో ఏర్పరచుకొని జీవనం సాగిస్తుంటారు. వారి జీవనం నైతికం, వారి జీవితం సామూహికం. తాత ముత్తాతలు ఉన్నప్పుడు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం వారి ఆచారాలు, సాంప్రదాయాలు ఎలా ఉండేవో ఇప్పటికీ ఆ ఆచారాలనే పాటిస్తుంటారు. లంబాడాలలో 11 గోత్రాలు ఉన్నాయి.
వీళ్ళకి నాయకుడుంటాడు. అతన్నే అందరూ నాయక్ అని పిలుస్తుంటారు. లంబాడాలు ఎక్కువగా పశు కాపరులు. వారి ఆర్థిక స్థితిని పశు సంపదతోనే లెక్కిస్తారు. వీళ్ళ సాంప్రదాయక ఆహారం జొన్న, బాజరీతో చేసిన రొట్టె, గోధుమ, జొన్న, కందులు, శనగ, పల్లీలు ఎక్కువగా తీసుకుంటారు. ఆహార పదార్థాలలో పెరుగు, నెయ్యి ఎక్కువగా వాడుతారు. వంటకి కట్టెల పొయ్యినే ఎక్కువగా వాడుతుంటారు. అప్పటిలో పొయ్యిలో నిప్పు ఉన్నంతసేపే అన్నం తినేవారు. పొయ్యిలో నిప్పు ఆరిపోతే అన్నాన్ని తినేవారు కాదు. టేకు దుంగలతో గుడిసెలు కట్టుకొని పైకప్పుగా గడ్డిని వాడుతారు. ఇళ్లల్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కరెంట్ చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లంబాడీలలో ఆడవారిది ఒక ప్రత్యేకమైన స్థానం. లంబాడీలకు అంత విశిష్టత రావడానికి ఆడవారి వేషధారణ, వారి సాంప్రదాయం కీలక పాత్ర పోషించింది. మహిళలను లబానీలు అంటారు. కొంతమంది వారి భార్యను బీర్ అంటారు. ఆడవారి వేషధారణలో హేటియా, టుక్రీ, కాంచలి, గాగ్రా వారి దుస్తులుగా వాడుతారు. లంబాడాలు అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆభరణాలను ఇష్టపడతారు. నుదుటిపై అలంకరణగా టికోని వాడుతారు. ముక్కుకు ఉండే ఆభరణం నతోలి, చెవులకు ఫీట్ కేసులో, మెడలో హంసలో, చేతికి బల్లియా, కాళ్ళకి వాంకడి ని అలంకరణ ఆభరణంగా వాడుతారు. ఈ వస్తువులన్నీ వారే స్వయంగా నెలల తరబడి తయారు చేస్తుంటారు. ఇక మగవాళ్ళైతే తలపై పాగడి, ధోతి, జగల, రుమాల్ ప్రధానంగా కనిపిస్తాయి. మగవారిలాగే మహిళలు కూడా ఎత్తుగా, బలంగా ఉంటారు. ఇక లంబాడాలలో కూడా ఆడపిల్లలకు ప్రాధాన్యత చాలా తక్కువ. వారిని చదివించరు. ఒకవేళ చదివిస్తే తాండాలో ఉండే ప్రైమరీ స్కూలే వారికి ఒక పెద్ద చదువు. చాలా కొద్ది మంది ఆడపిల్లలు మాత్రమే ఊరు దాటి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళతారు. లంబాడీలలో పెళ్లి చాలా ఆకర్షణీయంగా చేస్తారు. అబ్బాయి అమ్మాయి ఇష్టాల కంటే పెద్దలొప్పుకున్న పెళ్లిలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లి కొడుకు పెళ్లికి ముందే 6 నెలలు పెళ్లి కూతురు వారి ఇంట్లో ఉంటాడు. పెద్దలు మాటా తంతు అయిన అనంతరం పెళ్లి నిర్ణయిస్తారు. పెళ్లి 3 రోజుల పాటు చాలా ఘనంగా చేస్తారు. పెళ్లి తంతు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి మొదటి రోజు తాండాలోని ఆడవారందరూ చక్కటి సాంప్రదాయ దుస్తువుల్లో తాండా బావి దగ్గరికి వెళ్ళి 5 బిందెల నీళ్లు తోడి ఆ నీటిని 5గురు మహిళలు వారి తలపై పాట పాడుకుంటూ వెళ్ళి పెళ్లి కొడుకు వారికి నీటిని ఇస్తారు. ఆ తరువాత అందరికీ భోజనం పెట్టి వరుడును తయారు చేస్తారు. రెండో రోజు వరుడికి హల్దీ హంగోళి అంటే పసుపు నీళ్లతో స్నానం చేయిస్తారు. తరువాత వధువు తలపై తమలపాకు వరుడు చేత పెట్టిస్తారు. 3వ రోజు తాళి కట్టి 7 అడుగులు వేయిస్తారు. ఆ తరువాత ఢావలో కార్యక్రమం ఉంటుంది, అంటే అప్పగింతల కార్యక్రమం. ఇక ఢావలో కార్యక్రమంతో పెళ్లి తంతు ముగుస్తుంది. మేకకూర, అన్నం, మేక రక్తం, పిండి, ఉప్పు కలిపి సలోయ్ తయారు చేసి పెళ్లి భోజనంగా పెడతారు. లంబాడీ జాతిలో పండుగలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. లంబాడాలు ఎక్కువగా తీజ్, దసరా, హోళీ జరుపుకుంటారు. కులదైవంగా సేవాలాల్, మెరామా, తుల్జా, వాగ్జాయ్, జగదంబ తల్లులను వారి భవానులుగా కొలుస్తారు. పంట పెట్టేటప్పుడు, పంట చేతికి వచ్చేటప్పుడు 2 సార్లు మెరామా భవానీని, దుర్గా భవానీని కొలుస్తారు. మేకపోతును బలిచ్చి తాండా అంతా సమానంగా పంచుకుంటారు. ఆడపిల్లలు మంచి భర్త రావాలని చీమల పుట్ట నుండి మట్టిని తెచ్చి నవధాన్యాలు పోసి 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. దీనినే తీజ్ పండుగ అంటారు. ఇది రాఖీ పండుగ తర్వాత 3 రోజులకు జరుపుకుంటారు. దున్నపోతు చర్మంతో చేసుకున్న నగారా వారి వాయిద్యంగా చెప్పాలి. పాటలు పాడే సమయంలో దీనినే వాయిస్తారు. సామూహిక జీవితానికి నిదర్శనం లంబాడీలు. వారి జీవితం నిండు పున్నమి, నిత్య వసంతం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇట్లు మీ గూగుల్ భాస్కర్ నాయక్.